ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. కలరి అనేది ఒక ప్రాచీన యుద్ధ విద్య, అది ఆత్మరక్షణ కళ. సో ఇప్పుడు మనతో పాటు శివ ఉన్నారు, కలరి శివ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు డీటెయిల్గా అసలు కలరి అంటే ఎట్లా మొదలైంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్తే. ఎట్లా ఉన్నారండి? ఫైన్. సో ఇప్పుడు కలరి అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ పెట్టిరు? 2013 నుంచి నేర్చుకుంటున్నాను. మీ 2013 నుంచి. ఓకే, అసలు కలరి విద్య అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది మనకి 5000 BC నుంచి కూడా మన లిటరేచర్లో ఉందండి. అది అసలు ఏరియా ఒరిజిన్ ఎక్కడి నుంచి అసలు? ద్రవిడియన్ నాగరికతలో మనకి కన్యాకుమారి, త్రివేంద్రం ఇప్పుడున్న సిటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ త్రివేంద్రము అండ్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్. సో ఇది బేస్ రూట్ ఫర్ కలరి పాయింట్. అసలు కలరి యుద్ధ విద్య అనేది ఎవరు స్టార్ట్ చేసారు? అసలు ఎట్లా మొదలైంది? దీని ఆరిజిన్ మా లార్డ్ శివ నుంచే, ఈశ్వరుని నుంచే మనకి ఒక పరంపర లాగా. ఓకే, శివుని నుంచి నందీశ్వరుడు, సో అక్కడ నుంచి మనకు గణపతి పీఠం, గణపతి సరస్వతి దేవి. సో అక్కడ నుంచి మళ్ళీ మనకు మన లీనియేజ్ లో ఉన్నటువంటి గురువులు ఉంటారు. ఓకే. సో అట్లా మనకు ఒక పరంపరలాగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా కలరీ విద్యలో బేసిక్స్ ఏముంటాయి? అసలు కలరీ విద్యను కలరీ పయ్యట్టు అని అంటారు. కలరీ పయ్యట్టు. సో దీంట్లో ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఎట్లా స్టార్ట్ చేస్తారు? పిల్లలు అయితే ఇట్లా ట్రైనింగ్ ఇస్తారు, మీరు ఏజ్ వాళ్ళు అసలు ట్రైనింగ్ తీసుకోవచ్చు? ఇట్లాంటి కలరీ విద్య అనేది ఎవరు నేర్చుకోవచ్చు? ఇందులో ముఖ్యంగా మనకి ముందుగా యాక్చువల్ పేరు కలరీ విద్య. అడిమురాయ్ అనేసి ఎప్పుడైతే ఇందాక చెప్పిన ద్రవిడియన్ నాగరికతలో మూల పదం కూడా అడిమురాయ్ అని ఉంటుంది. సో దాంతోపాటుగా మనకు వర్మకలాయ్ అని ఇంకొక శాస్త్రం. సో ఇందులో లాస్ట్ స్టేజ్ మనకి వర్మకలాయ్, మర్మకళ, మర్మశాస్త్రం. సో దానికి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. సో బేసిక్ ట్రైనింగ్కి వచ్చేసరికి మనకి 4 దశల్లో ట్రైనింగ్ ఉంటుంది. మొదటి దశ బేర్ హ్యాండ్ టెక్నిక్స్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, బాడీని ట్యూన్ చేసుకోవడం కానీ స్ట్రెంథనింగ్ చేసుకోవడం. మేజర్గా మన కోర్ భాగం ఏదైతే ఉందో వాటి స్ట్రెంథనింగ్ మీద ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా. ఇది కాకుండా రెండో దశ వచ్చేసి మనకి వుడెన్ వెపన్స్ ఉంటాయి, లైక్ కురువడి, షార్ట్ స్టిక్, లాంగ్ స్టిక్. లెవెల్ 3 వచ్చేసి మనకి మెటల్ వెపన్ ట్రైనింగ్ ఉంటుంది. మెటల్ వెపన్ ఇస్ లైక్ లోహం. సో లోహంతో ఉన్నవి చిన్న చాకు, అంగకత్తి, స్వాడ్ అండ్ షీల్డ్, ప్లెయిన్ స్వాడ్తో కూడా ఫైట్ సిలబస్ ఉంటుంది. స్పియర్, గద, యాక్స్, ఉరిమి, మాన్కొంబు, ఇట్లా మనకి ఎక్స్టెన్సివ్ సిలబస్ అనేది లెవెల్ 3లో ఉంటుంది. లెవెల్ 4 అంతా కూడా ఇందాక చెప్పినట్టుగా మనకి మర్మశాస్త్రం సంబంధించి చికిత్స భాగము, ఫైట్ భాగం అని 2 భాగాలు ఉంటాయి. ఓకే, సో అయితే ఇప్పుడు బేసికల్గా కలరీలో ఎట్లా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ లెవెల్ వయసు వచ్చేసి మనకి మినిమం 4 నుంచి 5 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ మనకు శాస్త్రం పరంగా మనకి మినిమం 12 సంవత్సరాల దశ ఉంటుంది. సో అందులో 5 నుంచి 7 సంవత్సరాలు ఫైట్కి, మళ్ళీ యావరేజ్గా 5 నుంచి 7 సంవత్సరాలు చికిత్స భాగం ఒక శిష్యుడు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇంత డ్యూరేషన్ ఆ విద్యలో ఒక శిష్యుడు గురువు దగ్గర టైం స్పెండ్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే సో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ట్రైనింగ్? 7 అది అంతం 2 లేవండి విద్యకి. అది లేదు, అంతం లేదు. సో చివరి దాకా ట్రైనింగ్ చేస్తూ ఉండాల్సిందే. రోజు కొత్త విషయం నేర్చుకోవాల్సిందే.
ఓకే. సో ఒకసారి నాకు ఫస్ట్ లెవెల్‌లో ఎట్లా ఉంటదో అసలు చేసి చూపెడతారా? లెవెల్ 1లో మనకి వడివూస్ ఉంటాయి. ఇది మా బేసిక్ థింగ్ అనమాట. కలరీలో మనకి 8 యానిమల్ పోస్చర్స్ అనేవి ఉంటాయి. 8. ఓకే. జంతువుల్ని ఎందుకు రెఫరెన్స్ తీసుకున్నారు అంటే జంతువులకి బెటర్ ఫైట్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. వాటికి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. లైక్ పెద్ద దంతాలు ఉండడం కానీ, కొమ్ములు ఉండడం కానీ, వాటిని 4 కళ్ళ జంతువులు తిరిగే విధానానికి, ఒక పాము తిరిగే విధానానికి తేడా ఉంటుంది. సో వాటి స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, సో వాటికి ఒక సెపరేట్ డిఫెన్స్ మెకానిజమ్స్ అవి న్యాచురల్గా ఉంటాయి వాటికి. సో వాటి కదలికలు తీసుకోవాల్సి ఉంటుంది, వాటి నుంచి కొన్ని ముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూలాన్ని తీసుకొనే ఈ వడివూస్ అనేవి లెవెల్ 1లో నేర్పించడం జరుగుతుంది. సో ఏదైతే ప్రతి శిష్యుడు ఇందులో ప్రాక్టీస్ చేస్తాడో వడివూస్, ఒక ఫిజిక్ తనలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి కానీ, సో యానిమల్ లాగా తను చేసే మూమెంట్స్ అన్నీ కూడా ఫైటర్గా తనకి బేసిక్ అవుతుంది. ఓకే. ఇదంతా లెవెల్ 1లో ఉంటుంది. లెవెల్ 1లో తర్వాత బేసిక్ ఎక్సర్సైజ్ పార్ట్, ఇందాక మీకు చెప్పినట్టు ఓవరాల్ బాడీ వార్మప్ అవ్వడము, స్పైన్ హెల్దీగా ఉంచుకోవడం, కోర్ స్ట్రెంగ్త్ మంచిగా ఉంచుకోవడం జరుగుతుంది. లాస్ట్ థింగ్ ఇన్ ద లెవెల్ 1 వచ్చేసి మనకి సువడు అని అంటే సువడు అంటే అడుగు అనేసి. ఓకే. ఒట్టే చూడు అంటే ఒక అడుగు దూరంలో మనకు అపోనెంట్ ఉంటే, అపోనెంట్ లేదా ఫైటర్ అపోనెంట్ మనకి ఉంటే ఎలా మనం గ్యాప్ క్లోజ్ చేయాలి సో అనేది జరుగుతుంది. సో 4 దిక్కుల అపోనెంట్ ఉంటే ఎలా మూవ్ అవ్వచ్చు, 8 దిక్కుల అపోనెంట్ ఉంటే ఎలా మూవ్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనకు సూడు కింద కంటిన్యూ. అది లెవెల్ 1లోనే. ఇది లెవెల్ 1. సో మరి లెవెల్ 2లో ఎట్లా నేర్పిస్తారు? లెవెల్ 2లో మనకి చిన్న కురువడితో స్టార్ట్ అవుతుంది. కురువడి అంటే స్మాల్ స్టిక్ అని. కురు ఈ స్మాల్, వడి స్టిక్ మలయాళంలో. ఓకే. సో కురువడి ఇది బేసిక్ థింగ్. దాంట్లో మనం ఒక చేతితో స్టిక్ పట్టుకొని చేయడం సింగిల్ కురువడి అంటే. సో 2 చేతులతో స్టిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే డబుల్ కురువడి అంటే. సో అది ఎక్స్టెన్సివ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ స్టిక్. సో లాంగ్ స్టిక్ మనకి ఫైట్ పార్ట్, రొటేషన్ పార్ట్ రెండు ఉంటాయి. సో దాన్ని నడువడి పాయింట్, నడువడి వీషల్ అని అంటాం. నడువడి వీషల్ అని ఉంటుంది. సో అవి మనం ఫస్ట్ రొటేషన్ పార్ట్ బేసిక్స్ నేర్చుకుంటూ నెమ్మదిగా ఫైట్ పార్ట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో సెకండ్ లెవెల్కి వచ్చేసరికి మనకి కర్రతో నేర్పిస్తారు అనమాట. అవునా? సో మరి ఒక్కసారి చేసి చూపిస్తారు? తప్పకుండా. ఓకే.
సో ఇప్పుడు సెకండ్ లెవెల్ కూడా చూసేసాం మనము. చూసేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చేసరికి అది ఎట్లుంటుంది? లెవెల్ 3 మనకి మెటల్ వెపన్స్ అండి. సో లోహంతో తయారై ఉండాలి. సో మనకు శక్తి అంటే అమ్మవారి రూపం. సో మనకి ఎప్పుడైతే లోహం పట్టుకున్నప్పటి నుంచి కూడా అది పరాశక్తి, ఆ శక్తి అనేది ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్లో గురువు త్రూ దానికి అందించడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆయుధ పూజ ఉంటుంది. మన దసరా రోజు, విజయదశమి రోజు, ఆయుధ పూజ రోజు గురువు సన్నదిలోనే వాళ్ళ చేతికి ఆయుధాన్ని అందించడం జరుగుతుంది. ఓకే. సో ఈ లోహం తీసుకున్నప్పటి నుంచి కూడా తనకి పరీక్షలు ఎక్కువ ఉంటాయి దైనందిన జీవితంలో కూడా. సో ఓన్లీ కలరీనే కాకుండా దైనందిన జీవితం రెగ్యులర్ లైఫ్లో కూడా వాళ్ళు దే విల్ ఫేస్ సమ్ ఛాలెంజెస్. ఓకే. సో విద్య పరీక్షిస్తుంది, గురువు పరీక్షిస్తాడు, ఎంత సహనం ఇతనికి ఉంది, విద్యలో ఎన్ని రోజులు తను ఉండగలడు. ఇవన్నీ లెవెల్ 3లో రెగ్యులర్ సిలబస్తో పాటు ఇవి కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన సిలబస్లోకి వస్తే మనకి చిన్న చాకుతో స్టార్ట్ అవుతుంది. చాన్ అంటే తెలుగులో జానా అంటారు, జాన్. ఈ మెజర్మెంట్లో మనకి చాకు అనేది స్టార్ట్ అవుతుంది. అందులో హ్యాండిల్ పార్ట్, రెగ్యులర్ షార్ప్ పార్ట్, 2 సైడ్ షార్ప్ ఉంటుంది. ఇది ఫస్ట్ వెపన్. దాని తర్వాత మనకి అంగకత్తి అని వస్తుంది. సో అంగకత్తి మనం ఇక్కడ చూడొచ్చు, దీన్ని అంగకత్తి అంటాము. ఓకే. సో అంగకత్తిలో ఇది హ్యాండిల్ భాగం. ఓకే. హ్యాండిల్ భాగం ఇది సరిగ్గా మనం చూస్తే కూడా. సో ఇది అంగకత్తి. సో ఇది హ్యాండిల్ భాగము. ఇది హ్యాండిల్ భాగం. ఇది పట్టుకునే విధానం ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు కూడా మన చేతి లైన్కి హ్యాండిల్ అనేది అలైన్ అయి ఉండాలి. ఇలా ఇలా దూరం నుంచి చూస్తే కూడా మన చేయి ఎక్స్టెండ్ అయినట్టు ఉంటుంది. సో ఈ ఆయుధం అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ఆర్మ్. ఓకే. ఓకే. సో ఈ భాగం ఇక్కడ నుంచి ముందుకున్నది మనకి బ్లేడ్. ఓకే. ఈ బ్లేడ్ మనకి షార్ప్గా ఉంటుంది కదా. సో దీంతో మనం అటాక్ డిఫెన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇదేమో అటాక్ భాగము, ఇదేమో డిఫెన్స్ భాగం. ఓకే. ఇది డిఫెన్స్ అంటే ఇట్లా మనం ఆపుకోవడానికి. అవును. సో ఇందులో మళ్ళీ తల పైన అటాక్స్ వస్తే ఎలా, నెక్ అటాక్ వస్తే ఎలా, ఛాతీ నుంచి ఉదరం భాగం ఇక్కడ అటాక్స్ వస్తే ఎట్లా, దాన్ని బట్టి డిఫెన్స్, ఫుట్ వర్క్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. దీంతో అంగకత్తి అంటారు. అంగకత్తి. ఓకే. అంగం రిఫర్స్ టు బాడీ. ఇట్స్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్. అంగకత్తి అంటే నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ తర్వాత మనకి స్వర్డ్ అండ్ షీల్డ్ నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. స్వర్డ్ అండ్ షీల్డ్. సో షీల్డ్లో మనకు కనిపిస్తున్నాయి కదా 4 ముఖాలు. సో షీల్డ్ ఎడం చేత్తో యూజువల్గా మనం హోల్డ్ చేస్తాం, ఎడం చేత్తో. అండ్ స్వర్డ్ మనకి మన ప్రాక్టీస్ చేస్తున్న పర్సన్కి వెన్నుపూస మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్యాక్ బోన్ సర్వైకల్ పార్ట్ ఇది హ్యాండిల్ భాగం. ఓకే. సూజి మొన అంటే మన సాక్రమ్ లాస్ట్లో టిప్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో దాన్ని సాక్రమ్ అంటాం. సో దాని ఎండ్ పార్ట్ సూజి మొన అంటాం. సో ఇది ఆ పర్సన్ ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి మెజర్మెంట్ అనమాట, ఎంత స్వర్డ్ లెంత్ ఉండాలి అంటే వాళ్ళు ఆడే స్వర్డ్ ఎంత మెజర్మెంట్ ఉండాలి దానికి. సో లైక్ మనకు ఈ పిడరీ మర్మం. సో ఇక్కడ నుంచి లేదా మన మోడర్న్ లాంగ్వేజ్ ఇది సర్వైకల్ పార్ట్. సో ఇది హ్యాండిల్ లాగా మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెన్నపూస లెంత్ బట్టి స్వర్డ్ మిగతా పార్ట్ లెంత్ ఉంటుంది. ఓకే. సో దీని తర్వాత మళ్ళీ షీల్డ్ తీసేసి స్వర్డ్ తో మాత్రమే ఫైట్ ఉంటుంది. సో ఇద్దరు అపోనెంట్స్ ప్లెయిన్ స్వర్డ్ తోనే ప్రాక్టీస్ చేస్తారు. ఇంకో చెయ్యి బేర్ హ్యాండ్ ఉంటుంది. ఇది ఓన్లీ హ్యాండ్ తోటే మనం డిఫెండ్ చేసుకుంటాం. స్వర్డ్ తోనే అటాక్ డిఫెన్స్ రెండు స్వర్డ్ తోనే అవుతాయి. ఓకే. సో ఇది థర్డ్ పార్ట్లో ఇంకా ఉరిమి ఉంది. ఉరిమి లాంగ్ ఫ్లెక్సిబుల్ స్వాడ్. ఇప్పుడు ఇక్కడ కానీ మనం చూస్తున్నాం. సో లాంగ్ ఫ్లెక్సిబుల్ స్వాడ్. సో దీన్ని మనము ఉరిమి అండి. ఉరిమి. ఓకే. సో ఇందాక చెప్పినట్టుగా ఇది మనకు హ్యాండిల్ భాగం. ఇది ఫింగర్స్ ఏవైనా మనకి ఫింగర్స్ మీద ఏమైనా అటాక్ వస్తే కవర్ చేయడానికి ఏరియా. ఓకే. సో దిస్ లైక్ హ్యాండిల్ కవర్. సో ఇక్కడ నుంచి ఉరిమిలో సింగిల్ బ్లేడ్, డబుల్ బ్లేడ్, ట్రిపుల్ బ్లేడ్ ఇలా వాడతాం. ఓకే. సో మన ఎన్సీ కలరీలో యూజువల్లీ వీ డూ 3 blades ప్రాక్టీస్. 3 blades. ఇప్పుడు ఇది ఈ స్పెసిఫిక్ ఇప్పుడు చేతులు తీసుకుని డబుల్ బ్లేడ్ ఉంది. ఇది మెటల్తోనే ఇట్లా లెంత్ మనకి మినిమం 6 feet వరకు మనం ప్రాక్టీస్ చేయాల్సి.
లెంత్. మినిమం 6 feet ఉండాలి. మినిమం 6 feet ఉండాలి. అంతకన్నా హైట్ ఉంటాయేమో, అంతకన్నా హైట్ ఉంటాయేమో. అంత సో ఈ మెజర్మెంట్ మనమైతే డిస్కస్ చేసామో, మూమెంట్ చేసేటప్పుడు దీంతో ఉన్న ఫస్ట్ ప్రాబ్లము సురులు చుట్టుకొని వచ్చి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వచ్చా. సో ఇది కేర్ఫుల్గా చేయాలి. సీనియర్ స్టూడెంట్స్కే లెవెల్ 3కి వచ్చిన సీనియర్ స్టూడెంట్స్ ఈ లెవెల్కి రీచ్ ఓకే. లెవెల్ 3 దాటిన తర్వాత లెవెల్ 3 వరకు వచ్చిన వాళ్ళకి ఇది నేర్పిస్తారు అనమాట. ఓకే. సో ఇందులో మనకి ఇంజురీ అవ్వకుండా దీన్ని రొటేట్ చేయడము లేదా అటాక్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవడం అనేది బేసిక్ థింగ్. ఓకే. సో ఒక్కసారి అది చేసి చూపిస్తాను. ఓకే. సో ఇంకా లెవెల్ 4 వచ్చేసి మర్మకళ. సో ఉరిమి తర్వాత మనకు యాక్స్, స్పియర్, గద, మాన్కొంబ్ ఇలాంటి వెపన్స్ ఉంటాయి. ఇంకా వడకన్ సాంప్రదాయం అనేసి ఉందన్నమాట. మనకు కలరీలో 2 సాంప్రదాయాలు ఉంటాయి. వడకన్ సాంప్రదాయం అంటే నార్దర్న్ కేరళ, తెక్కన్ సాంప్రదాయం సదర్న్ కేరళలో ఉండేది. సో వడకన్ సాంప్రదాయంలో మనకు ఓటా అనేసి ఒక వెపన్ ఉంటుంది. ఓకే. సో మన ఏనుగు దంతం లాగా ఉంటుంది. దానికి కౌంటర్ కరెక్ట్గా సమాంతరంగా ఇంకొక ఆయుధం తెక్కన్ సాంప్రదాయంలో సిరమ్మం అంట. సిరమ్మం బెత్తం లాగా ఉంటుంది. సో దాన్ని స్పెషల్ వెపన్. చూడడానికి బెత్తం లాగా ఉన్నా కూడా మనకు అపోనెంట్ని తక్కువ టైంలోనే ఎలా ప్యారలైజ్ చేయొచ్చు అనేది ఆ వెపన్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మాన్కొంబ్. దీన్ని మనం మాన్కొంబ్ అంటాము. సో మాన్కొంబ్ ప్రత్యేకత ఇది తయారయ్యేది వచ్చేసి కొమ్ములు జింక కొమ్ముతో తయారు చేస్తారు. దీన్ని మనం ప్రాక్టీస్ కోసము ఉడెన్తోనే చేస్తారు. ఓకే. సో జింక కొమ్ముతో ఈ ఆయుధాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఈ భాగాలు ఉన్నాయి కదా, ఫస్ట్ హ్యాండిల్ భాగం ఇది అవుతుంది. హ్యాండిల్ ఈ భాగం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో హోల్డ్ చేసే విధానం ఇది. ఓకే. హోల్డ్ చేసే విధానం ఇది. సో ఈ భాగం మనకు డిఫెన్స్కి ఉపయోగపడుతుంది. ఓకే. ఈ భాగం డిఫెన్స్కి ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఈ టిప్స్ ఉన్నాయి కదా, కొమ్ము ఈ భాగాలు మనకు అటాక్స్. ఓకే. ఇందులో ఉన్న ప్రత్యేకత, మనం డిఫెన్స్ ఎప్పుడైతే చేస్తామో అదే సెకండ్లోనే గో ఫర్ అటాక్స్ చేయడం జరుగుతుంది. సో ఉన్న అన్ని ఆయుధాల్లోకి కూడా
శరీరం అసలైన ఆయుధం. మ్మ్. సో ఎంత ఆయుధాలు ఎంత ట్రైన్ అయ్యేది కూడా మన రిఫ్లెక్సెస్ బిల్డ్ అవ్వడానికి మాత్రమే. ఓకే. అసలు ఆయుధం అవసరం లేని దేశకు వెళ్ళడమే ఈ లెవెల్ 3 లెవెల్ 3 అంతా కూడా. ఓకే. వెపన్ డిఫెన్స్ చేయడానికి కానీ అటాక్ చేయడానికి కానీ మనకు ఆయుధం అవసరం లేని ఫేజ్కి వెళ్ళడమే ఇందులో మెచ్యూర్డ్ పార్ట్. ఓకే. అప్పుడు తను ఒక ఫైటర్గా ఇవాల్వ్ అయినట్టు. ఓకే, అది 4th లెవెల్. అక్కడ నుంచి 4th లెవెల్. 4th లెవెల్. ఓకే. కలరిపాయటు కలరీ విద్య దీని మూలము కూడా లార్డ్ శివ. సో ఈశ్వరుని నుంచే ఈ విద్య అనేది ఒక పరంపరగా మన గురువులాగా అందిన విద్య అనమాట. ముఖ్యంగా కలరీలో రెండు సాంప్రదాయాలు ఉన్నాయి, వడకన్ సాంప్రదాయము, తెక్కన్ సాంప్రదాయం. తెక్కన్ సాంప్రదాయంలో 18 సిద్ధ గురువులు వాళ్ళ పరంపర ఉంటుంది. సో అందులో అగస్త్య ముని, భోగరాజు మనకు చైనాకి వెళ్ళి ఇట్లా మార్షల్ ఆర్ట్ని లేదా మన కలరీ విద్యని పాపులరైజ్ చేశారని మనం వినుంటాం. 7 Sins మూవీలో కూడా చూసాం. అవునవును. ఆ నరేషన్ అంతా అతని గురించి. ఓకే, అంటే ఇది ఒరిజినల్ స్టోరీ కదా? ఒరిజినల్ స్టోరీ. ఓకే. అండ్ అది ఇంకోటి వచ్చేసి మనకి వడకన్ సాంప్రదాయం. వడకన్ సాంప్రదాయంలో పరశురాముని చరిత్ర గురించి చెప్పుకుంటారు ఎక్కువ. సో అక్కడ పరశురామ భగవానుడిది ఏంటంటే ఈ ప్రజెంట్ ఏదైతే కేరళ ఉందో, సో రిపీటెడ్గా అక్కడ సునామీలు, సముద్రం అనేది ల్యాండ్ మీద ఎక్కువ ఎపిసోడ్స్ జరిగేవి. సో అయితే అప్పుడు ఆ టైంలో తను ఒక మంత్రం చదివి సముద్రం మీదకి తన గొడ్డలు విసురుతారు పరశురాముడు. సో అలా కేరళ అనేది ఏర్పడింది అనేసి ఈ వడకన్ సంప్రదాయంలో ప్రచారంలో ఉంది. ఓకే. దాని తర్వాత అతను ఒక కలరీని స్థాపించి కలరీ విద్య శిష్యుల్ని తయారు చేసి అలా ప్రాపగేట్ అయినట్టు. అంటే పరశురాములు వడకన్ సాంప్రదాయంలో అది ఫాలో అవుతుంది. వడకన్ సాంప్రదాయం వాళ్ళు పరశురాముని ఫాలో అవుతారు. ఓకే. అంటే తెక్కన్ సాంప్రదాయంలో మేజర్ గా మనకు ఈశ్వర భగవాను నుంచి మనకు. ఓకే. అంటే కలరీ అనే పేరుతో స్టార్ట్ పెట్టింది అప్పుడు అక్కడ కేరళ. పదాలు ఏవైతే ఉన్నాయో అడిమురై, సిలంబం, మనకి కలరిపాయటు, కలరీ విద్య అన్నీ కూడా ఒక రకంగా అన్ని సినానిమ్సే. సో మేజర్ కామన్ ఆరిజిన్ మాత్రము ద్రవిడియన్ నాగరికతలో ఉన్నది. ద్రవిడియన్ నాగరికతలో మనకు ప్రెజెంట్ ఉన్న త్రివేంద్రం, కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్లో ఏదైతే ఉందో అక్కడ దీని మూలం ఉందండి. అక్కడ ఏమంటారు, అక్కడ పూర్వం ఉన్న టెక్స్ట్ లో కూడా, లిటరేచర్ లో కూడా మనకి అడిమురై అనే పేరుతో ఉంటుంది. అడిమురై కలరీలో యాక్చువల్ నేమ్ అది అడిమురై అండ్ మూల భాష తమిళ్ అండి. ఓకే. అయితే ఆ తర్వాత మనకి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ పదాలన్నీ కూడా అదర్ వర్డ్స్ లైక్ కలరిపాయటు, కలరీ విద్య ఓల్డ్ లిటరేచర్ లో కూడా ఉన్న పదమే కలరీ విద్య అనేది. అండ్ తమిళనాడులో మనం కామన్ గా వినేది సిలంబం రెఫర్స్ టు ద లాంగ్ స్టిక్ పార్ట్. ఓకే. ఓన్లీ లాంగ్ స్టిక్ పార్ట్ గురించి చేసేది కర్రసాము లాగా ఆ పదం అనేది వాడతారు. ఓకే. ఇంకా ఈ ద్రవిడియన్ నాగరికతకి ఇంకా మనకు ప్రూఫ్స్, ఆధారాలు ఏంటివి అంటే ప్రజెంట్ మనం శ్రీలంకకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒక మార్షల్ ఆర్ట్ ఉంది. శ్రీలంకలో అంగంపుర అని ఒక మార్షల్ ఆర్ట్ ఉంది. అంగంపుర వెరీ సిమిలర్ టు కలరిపాయట్. ఓకే. సో వీటన్నిటి కామన్ ఆరిజిన్ అనేది ఉన్నది. ద్రవిడియన్ నాగరికత నుంచి ఇవన్నీ కూడా ఇవాల్వ్ అయ్యాయి. నేమ్స్ వేరే ఉన్నా కానీ ఫైట్ మాత్రం ఒకటే, మన కళ మాత్రం ఒకటే. ఆత్మరక్షణ కళ కూడా అంటారు. ఓకే. సో ఇంత సిలబస్ మనం లెవెల్ 1, 2, 3, 4 అన్ని ట్రైన్ అయ్యేది కూడా మనల్ని మనం కాపాడుకోవడానికి లేదా వేరే వాళ్ళని కాపాడడానికి. ఓకే. రెగ్యులర్ లైక్ మనకు ధర్మం, అధర్మం, న్యాయం, అన్యాయం, సత్యం, అసత్యం, ఈ యుద్ధం అనేది కాలంతో సంబంధం లేదు, రాజ్యాలతో సంబంధం లేదు. ఓకే. ఇది ఎప్పుడూ ఉంటది. విద్య అనేది సో మంచి వైపు ప్రాక్టీస్ చేస్తున్న, ఆ విద్య నేర్చుకుంటున్న వాళ్ళని మంచి వైపు పెట్టే ప్రయత్నమే. ఓకే. ఇది దీంట్లో ఓన్లీ విద్యనే ఉంటుందా, వైద్యం కూడా ఉంటుందా? ఇందులో వైద్యం కూడా ఉంది. ఇందులో చివరి దశ మర్మశాస్త్రం. ఓకే. మర్మశాస్త్రంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. మర్మ కళ అండ్ మర్మ చికిత్స. దాని గురించి మనం ఇంకో పాటలో మళ్ళీ మాట్లాడుకుందాం. దాని గురించి మర్మ కళ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ దీంట్లో ఓన్లీ కలరీ అనేది చెప్పుకున్నాము. సో ఇంకొక పాటలో వచ్చేసి మర్మకళ. అంటే ఏంటి అసలు? దాంట్లో 2 భాగాలు అన్నారు. ధర్మశాస్త్రంలో మర్మకళ అండ్ మర్మ చికిత్స. ఓకే. మర్మకళ అండ్ మర్మ చికిత్స. మర్మకళ అని ఎవరిని అంటారు అంటే సాధన చేసి ఆ పరిణితి చెందిన వాళ్ళని మాత్రమే అతనికి మర్మకళ వచ్చు, ఆ గురువుకు మర్మకళ వచ్చు అని మనం అంటాం. ఓకే. అట్లా. సో కళ అంటాం కదా, ఆర్ట్ కళ. ఆ ఎక్స్పర్టైజ్ వచ్చిన వాళ్ళని మాత్రమే మర్మకళ వచ్చిన వాళ్ళని.
అయితే ఇప్పుడు ఈ కలరీ విద్య అనేది మనకి పూర్వం యుద్ధాలలో కూడా వాడినారు. వాడారండి. ఇందాక మీకు చెప్పాను కదా, పరశురాముడు భగవాన్ నరేషన్ ఏదైతే ఉందో అది తను మహాభారతంలో విద్య నేర్పాడు. ఓకే. సో హీస్ గురు ఫర్ కౌరవాస్ అండ్ పాండవాస్. ఓకే. సో ఇది కాకుండా ట్రావెన్కోర్ ఏదైతే మనం బ్రిటిష్ వర్సెస్ ట్రావెన్కోర్ జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా ట్రావెన్కోర్ రాజ్యంకు సంబంధించిన సైనికులందరికీ కూడా ఈ యుద్ధ విద్య శిక్షణ అనేది జరిగింది. ఓకే. సో అదర్ మార్షల్ ఆర్ట్స్ కూడా ఉన్నాయన్న, చైనా నుంచి జపాన్ నుంచి ఇట్లా కరాటే కుంఫు ఇవి ఉన్నాయి. సో కలరీ ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? కలరీ ఏ మార్షల్ ఆర్ట్ ఏదైనా సరే అన్ని మార్షల్ ఆర్ట్స్ని కూడా మనం గౌరవించాలి. సో ఒక మార్షల్ ఆర్ట్ని కంపేర్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ కాలమాన పరిస్థితులు, వాళ్ళ దేశ పరిస్థితులు, వాళ్ళ శరీర స్వరూపాన్ని బట్టి ఆ దేశంలో వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు మార్షల్ ఆర్ట్ అనేది డిజైన్ చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు పుట్టిగా ఉన్న ఒక తెగ ఏదైనా ఒక ట్రైబల్ అనుకోండి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, సో వాళ్ళు చేయగలిగే మూమెంట్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అలా అంటుంది. అండ్ వాళ్ళు నివసిస్తున్న స్థలాన్ని బట్టి కూడా వాళ్ళ ఫైట్ లో చేస్తున్న మూమెంట్స్ డిజైన్ అయి ఉంటాయి. ఓకే. సో అందుకు ప్రతి మార్షల్ ఆర్ట్ మనం గౌరవించాలి. సో ప్రాంతాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకొని వాళ్ళ శరీర స్వరూపాన్ని బట్టి డిజైన్ చేసుకొని ఉంటారు. రెండవది, ఎందుకు ఈ మోడర్న్ టైంలో మనం ఎందుకు కలరీయే నేర్చుకోవాలి అనేది ఉంది. సో కలరీ అనేది జస్ట్ ఒక మార్షల్ ఆర్ట్ మాత్రం కాదు, మార్షల్ ఆర్ట్ కన్నా ఎక్కువ. సో మార్షల్ ఆర్ట్ కన్నా ఒక కంప్లీట్ ఇవాల్వింగ్, ఒక మనిషిని తయారు చేస్తుంది. సో మానసికంగా తన్ని దృఢంగా తయారు చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే స్ట్రెస్ మేనేజ్మెంట్, నెగిటివ్ థాట్స్, లేదా ఒక 10 మందితో కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేని రిజర్వ్డ్ మైండ్ సెట్ కానీ, ఇలాంటివన్నీ కూడా అందులో అడ్రస్ అవుతాయి. ఉదాహరణకి ఒక 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్న ఒక కిడ్ కానీ ఎవరైనా బాబు క్లాస్లో చేరిన తర్వాత అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. 5 నుంచి 7 సంవత్సరాల వయసు మినిమం ఏజ్ లో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆడపిల్లలు కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా ఇందులో ఏ జెండర్ డిఫరెన్స్ లేదు. అండ్ ఏజ్ వచ్చేసి మినిమం 5 to 7 years సాధారణ స్టార్ట్ చేయడానికి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. శాస్త్రంలో శ్లోకం ఉంటుంది, ఎంత ఆకలి ఉంటే అంత తింటాం, ఎంత దాహం ఉంటే అంత తాగుతాం. సో విద్య కూడా అంతే. సో మనం ఎంత ప్యాషన్తో ఉంటే అంత నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదు. సో శివ గారు, మీరు ఇక్కడ గురుకులం స్టార్ట్ చేశారు, ఫ్రమ్ 2017 నుంచి స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? మనకి 15 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయండి ప్రెసెంట్ యాక్టివ్. సో ఎక్కడెక్కడ ఉన్నాయి? గురుకులం వచ్చేసి బహదూర్పల్లి, గండి మైసమ్మ. ఓకే. అదర్ దాన్ దట్ అమీర్పేట్, మణికొండ, కేపీహెచ్బి, తార్నాక, ఓకే, చందానగర్, సన్ సిటీ, అత్తాపూర్, ఇలా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ప్రతి బ్రాంచ్ లో మీకు ట్రైనింగ్ ఇట్లానే ఉంటుందా, లేకపోతే సేమ్ సిలబస్ డిజైన్? ఇందాక మనం డిస్కస్ చేసింది లెవెల్ 1 to 4 అన్ని కూడా కామన్ సిలబస్ అన్ని బ్రాంచెస్. ఓకే. అంటే థియరీ లాగా ఉంటుందా, లేదా ఓన్లీ ప్రాక్టికల్? థియరీ లెవెల్ 2 నుంచి థియరీ పార్ట్ కూడా స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మిమ్మల్ని అప్రోచ్ కావాలండి ఎట్లా మరి? మనకి మన వెబ్సైట్ కానీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఎన్సీ కలరీ అని సెర్చ్ చేస్తే మనకి విజిబిలిటీ ఉంటుంది. సోషల్ మీడియా పేజెస్, పర్సనల్ పేజ్ కలరీ శివ అని ఉంటుంది. ఓకే. ఓకే. సో మనమైతే ఇప్పుడు కలరీ విద్య అనేది ఎట్లా ఉందో మొత్తం డీటెయిల్గా చెప్పారు మీరు. నాకు చెప్పిన తర్వాత ఏ ఆయుధం ఎట్లా వాడతారో కూడా చూపించేసారు ఇంతసేపు. సో నెక్స్ట్ మన మర్మ విద్య అనేది, మర్మ వైద్యం అనేది ఎట్లా ఉంటుందో మనం నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాం. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం కలరీ విద్య అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఆ వెపన్స్ తోటి ఎట్లా మనం సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుకోవచ్చు, అటాకింగ్ కోసం ఎట్లా వాడుకోవచ్చు, ఎప్పటి నుంచి ఉంది అసలు ఈ కళ అనేది. మార్షల్ ఆర్ట్స్లో ఇది కూడా ఒక భాగం. మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ కలరీ ఒకటి ఉంది ఇండియన్ మార్షల్ ఆర్ట్స్లో. సో తప్పకుండా మీరైతే ఇది ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలు మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకోవాలి. సో ఈ కలరీలోనే ఇంకా మర్మ వైద్యం అనేది ఉంటుంది, మర్మ విద్య అనేది ఉంటుంది. దాని గురించి ఒకసారి మనం డీటెయిల్గా ఇంకో పార్ట్లో నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈహా టీవీ.